హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ బ్లాగ్. ఏమంటే ఈరోజు మనము S4T అనే కెమెరాని ఇన్స్టలేషన్ చేస్తున్నాము. ఈ కెమెరా వచ్చేసి S4T అనేది కంపెనీ పర్సనల్, అంటే ఒక కంపెనీ తీసుకొని బిల్ చేసి లోపల వచ్చేసి మీకు ఏఐ బేస్డ్ కెమెరా వస్తుంది. అంటే ఏఐ డిటెక్షన్ ఉంటుంది. మనుషులు ఎవరైనా తిరిగినా కూడా సైరన్ కానీ ఈ బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే, ఇది మెమరీ కార్డ్ అయితే వీళ్ళు ఇవ్వరు. ఇది మెమరీ కార్డ్ నేను తీసుకొచ్చింది, బాక్స్లోనే పోకుండా ఉంటుందని చెప్పేసి పెట్టాను. ఎస్పెషల్లీ ఈ మెమరీ కార్డు మీకు కెమెరాస్కి వీటికి వాడతారు. హై టెంపరేచర్ అయినా కూడా ఏం కాదు. దీనికి కంపెనీ వాళ్ళు ఇచ్చిన బాక్స్లో ఏమేమి ఉన్నాయంటే చూడండి. చార్జర్ అయితే ఇది వాటర్ ప్రూఫ్ టైప్. ఈ చార్జరు అడాప్టర్ బాగుంది. మామూలు వేరేటివి అయితే నార్మల్ అడాప్టర్ ఇస్తారు, దానికి మేము చాలా కవర్ చేయాల్సి వస్తుంది. ఇది కెమెరా వచ్చేసి మీకేమంటే 2-వే లెన్స్ వస్తుంది. ఓకేనా, మీకు లైట్స్ హెవీగా ఉంటాయి. నైట్ టైమ్స్ కూడా బాగా క్లారిటీ వస్తుంది, డే టైమ్స్ కూడా లిటరలీ 2K వరకు రికార్డింగ్ అవుతుంది కెమెరా అయితే. బాక్స్లో వచ్చే ఐటమ్స్ అయితే ఇవే, ఇంకా అంతకుమించి ఏం లేవు. మీకు యాప్ కూడా దీంట్లోనే ఉంటుంది, అక్కడ స్కాన్ చేసుకుంటే మీకు డౌన్లోడ్ అవుతుంది. ఓకేనా, ఇది సిమ్ బేస్డ్ కెమెరా. లైట్ పోల్ పైన ఫిట్ చేశాను. ఫిట్ చేసిన తర్వాత చూడండి, దాని ఛార్జర్ తడవకుండా నేను ఒక బాక్స్ కూడా ఫిక్స్ చేశాను. ఇంకోటి ఏమంటే కెమెరా క్లారిటీ ఎలా ఉంటుందో ఒకసారి చెక్ చేసుకోండి. ఇది కెమెరా క్లారిటీ, ఇంత విజిబిలిటీ అవుతుంది. ఓన్లీ సింగిల్ లెన్స్లోనే మీకు ఇంత క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఇది వచ్చేసి రైట్ సైడ్ కింద రొటేటబుల్ కెమెరా ఉంది కదా, ఆ రొటేటబుల్ కెమెరాని మీకు ఇక్కడ నేను వీడియోలో చూపిస్తుంది. కింద PTZ అనేది 360 డిగ్రీ వ్యూ తిరుగుతుంది. 360 డిగ్రీ వ్యూ అంటే 360 డిగ్రీ కనపడదు ఎక్కడ, ఓన్లీ లెన్సులు ఉంటాయి. సింగిల్ లెన్సే ఉంటుంది, 360 డిగ్రీ తిరుగుతుంది కానీ అది ఉండదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను తిరుగుతున్నాను కదా, ఆటోమేటిక్ డిటెక్షన్ అయ్యి సైరన్ కూడా వస్తుంది. ఆటోమేటిక్గా సైరన్ అనేది డిటెక్ట్ చేస్తుంది. పెద్దగా సౌండ్ వస్తుంది, సైరన్ సౌండ్ వస్తుంది, ఎవరు వచ్చినా కూడా ఆటోమేటిక్గా డిటెక్ట్ చేస్తుంది. పైన ఇంకో కెమెరా ఉంటుంది చూసారా, లింకేజ్ అనేది, అది ఆటోమేటిక్గా మిమ్మల్ని ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా అది ఒక సైడ్ రికార్డింగ్ అవుతుంటుంది. ఇప్పుడు పైన ఉండే కెమెరా కింద ఉండేది రొటేటబుల్ మీకు చూపిస్తుంది. ఇది కూడా కింద ఇక్కడ చూడండి, ఎంతమంది మనుషులు వచ్చినా వాళ్ళని మటుకు డిటెక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇది మనుషులు తిరిగేటప్పుడు డిటెక్ట్ చేసి మీకు మోషన్ డిటెక్షన్ లాగా చూపిస్తుంది, అది కామన్. ఇక్కడ నేను కూడా కదులుతున్నాను, దానివల్ల ఏమంటే ఇక్కడ నేను ఫిట్టింగ్ చేస్తున్నాను కాబట్టి మీకు షేకింగ్ అవుతుంది. ఇంకోటి ఏమంటే దీని ఆపోజిట్ కెమెరా పైన ఉంటుంది, ఆ కెమెరా విజిబిలిటీ చూడండి ఎంత క్లారిటీగా ఉందో. మీకు అసలు 2K రికార్డింగ్ అంటే మీకు అసలు ఎంత దూరం పిక్చర్ రికార్డింగ్ అవుతుందో చూసుకోండి. దీన్ని బట్టి మీరు ఇలాంటి కెమెరాస్ పర్చేస్ చేయాలా వద్దా అనేది నేను చెప్తున్నాను. మీకు ఇలాంటి కెమెరాస్ ఏమైనా కావాలంటే కింద నేను నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి కాల్ చేయండి. మిగతా డీటెయిల్స్ కావాలంటే నేను చెప్తాను. ఓకేనా, ఇది ఇప్పుడు వచ్చేసి అతను వాళ్ళు ఓనరే ఇక్కడ ఉన్నాడు చూడండి. ఆ అబ్బాయి కూడా నేను ఫిక్స్ చేస్తుంటే ఆ అబ్బాయి చూస్తున్నాడు. ఆ అబ్బాయిని ఆటోమేటిక్గా కెమెరా డిటెక్ట్ చేస్తుంది. డిటెక్ట్ చేసి మీకు చూపిస్తూ ఉంటుంది ఎవరన్నా వచ్చారా ఏంటి అనేది. కెమెరా ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసి అతని వైపే తిరుగుతుంటుంది. ఎందుకంటే సౌండ్ బట్టి కూడా తిరుగుతాయి ఒక్కొక్కసారి, కానీ అన్ని వాటికి సౌండ్ బట్టి తిరగదు. ఏమంటే అది మోషన్ డిటెక్షనే ఉంటుంది. అంటే ఒక మనిషి మూమెంట్ కానీ ఒక అనిమల్ మూమెంట్ కానీ దాన్ని బట్టినే ఉంటుంది. ఇప్పుడు ఆపోజిట్ కెమెరా వచ్చేసి అతను మూమెంట్ ఎలా పెట్టమంటున్నాడో అలా పెడుతున్నాను. అది ఒక కెమెరా మాన్యువల్ ఉంటుంది, ఒక కెమెరా వచ్చేసి మీకు రొటేటబుల్ ఉంటుంది. ఇదే ఈ కెమెరా. మీకేమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలపండి. ఓకేనా, నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను, దానికి కూడా కామెంట్ చేయొచ్చు.